నామినేషన్స్‌లో ఆరుగురున్నారు. ఆ ఇమ్యూనిటీ ఎవరికొచ్చుద్దో, ఎలిమినేషన్ ఎవరు అవుతారో, అసలు డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషనా అవన్నీ కాసేపు పక్కన పెట్టేసి, సో, రెగ్యులర్ ప్రాసెస్‌లో నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో టాప్‌లో ఎవరున్నారు, బాటమ్‌లో ఎవరున్నారు, ఎవరు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవి మాట్లాడేసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అనేది. కళ్యాణ్ నామినేషన్స్‌లో లేకపోవడం అనేది నిజంగా ఒక పెద్ద డిసడ్వాంటేజే అట్ ప్రెజెంట్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో గానీ, కళ్యాణ్‌కి కానీ. ఎందుకంటే వరుసగా రెండో వారం ఇది నామినేషన్స్‌లో లేకపోవడం. మనం ఇమాన్యుల్ గురించి ఏదైతే మాట్లాడుకున్నామో వరుసగా 3, 4 వారాలు ఇమాన్యుల్ నామినేషన్స్‌లో లేడు. అది కాస్త 9 వారాలైంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇమ్మాన్యుయల్ కంప్లీట్‌గా విన్నింగ్ రేస్ నుంచి పక్కకెళ్ళిపోయాడు అని మనం ఏదైతే ఒక నెరేటివ్‌ని చెప్పుకున్నామో, సేమ్ నెరేటివ్ ఎంతో కొంత కళ్యాణ్‌కి కూడా అప్లికబుల్ అవుతదా అంటే, సమ్‌వేర్ ఒక పాయింట్‌లో అప్లికబుల్ అయితది గానీ, అంటే 2 వారాల నుంచి నామినేషన్స్‌లోకి లేడు. మొన్న టీటీఎఫ్ గెలిచాడు. సో, దానివల్ల నామినేషన్స్‌లో లేడు. అంతకుముందు కెప్టెన్ అయ్యాడు. అంతకుముందు లాస్ట్ వీక్ నామినేషన్స్‌లో లేడు. సో, ఈ 2 వారాలు నామినేషన్స్‌లో లేకపోవటము, దట్టు ఈ వారం ఎస్పెషల్లీ కేవలం నామినేషన్స్ బోర్డులో ఉన్న వాళ్ళకి మాత్రమే టాస్కులు పెడుతుండటము. ఆ టాస్కుల్లో కేవలం సంచాలక్‌గానే కళ్యాణ్ మిగిలిపోతుండటము. సో, ఇవన్నీ చూసుకుంటే కళ్యాణ్‌కి ఈరోజు పెద్ద స్క్రీన్ స్పేస్ ఏమన్నా వచ్చిందంటే, సో, ఈరోజు కొంచెం వచ్చింది గానీ స్క్రీన్ స్పేసు. రేపు కంప్లీట్‌గా సంచాలక్‌గానే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఆడతారు. సో, అక్కడేమన్నా సంచాలక్‌గా ఎంత స్క్రీన్ స్పేస్ వస్తది చెప్పండి? కొంచెం వస్తదేమో స్పేస్. సో, అంతకంటే ఏం లేదు. అండ్ రేపు ఇమాన్యుల్ కూడా టాస్కులు గెలుస్తారు. సో, వాళ్ళకుంటది. కళ్యాణ్‌కి పెద్దగా ఉండదు. సో, అది కొంచెం డిసడ్వాంటేజే. బట్ ఈ డిసడ్వాంటేజెస్ అన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని లాస్ట్ వీక్ ఫినాలే వీక్ ఏదైతే ఉంటదో, సో, వాళ్ళందరూ ఆ ఎనర్జీస్‌ని సస్టైన్ చేసుకుంటూ లాస్ట్ వీక్‌లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ గానీ, లేతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పెర్ఫార్మన్సెస్ కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ని వారాలు నామినేషన్స్‌లోకి వచ్చాడనేది గానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ని వారాలు కెప్టెన్ అయ్యాడనేది గానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసలు ఏంది పరిస్థితి అనేది గానీ ఎవ్వరు చూడరు. కళ్యాణ, తనూజాన, కళ్యాణ ఇయ్యే చూస్తారు. ఇలాగే ఓటింగ్‌కెళ్ళుద్ది. సో, అంతే ఇంపాక్ట్ క్రియేట్ అయితది. సో, డామ్ షూర్ దాని వరకు మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. సో, ఈ 2 వారాల వల్ల కళ్యాణ్ ఓటింగ్ ఎఫెక్ట్ అవుతది అంటే, సో, నేనంత బ్లైండ్‌గా నమ్మను దాన్ని. ఓకేనా? దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో, కాబట్టి టీటీఎఫ్ గెలవకుండా థర్డ్ సీజనే రాహుల్ ఓటింగ్‌లోకి రాకుండా 14థ్ వీక్, 15థ్ వీక్ నామినేషన్స్‌లోకి వచ్చి గెలిచాడు కదా రాహుల్. సో, దేర్ ఇస్ అ పాసిబిలిటీ క్లియర్‌గా కనిపిస్తుంది. పాసిబిలిటీ లేదు అనుకోవడానికి లేదు. పాసిబిలిటీ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? సో, ఈ వారం నామినేషన్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో తనూజ పుట్టస్వామి రూల్ చేస్తా ఉంది. మామూలుగా కూడా కాదు, గట్టిగా రూల్ చేస్తుంది. అండ్ చాలామంది అనుకోవచ్చు, నన్ను తప్పుగా అనుకోవచ్చు. నన్ను వాళ్ళ పీఆర్, వీళ్ళ పీఆర్, ఆఖరికి నన్ను ఇమాన్యుయల్ పీఆర్ కూడా నన్ను అన్నారు. సో, ఓకే ఫైన్, దాంట్లో ప్రాబ్లమ్ లేదు. బట్ మళ్ళీ చెప్తున్నాను, చాలా గట్టిగా చెప్తున్నాను. లాస్ట్ 2 వీక్స్ ఏవైతే ఉన్నాయో 2, 3 వీక్స్ నామినేషన్స్‌లో తనూజ గారు ఉన్న ప్రతిసారి హాట్‌స్టార్ ఓటింగ్‌లో తనూజ గారే ఉన్నారు. ఇది సత్యం. ఓకేనా? దీంట్లో మార్పులేమీ లేవు. వేరే వాళ్ళు వేరే పేర్లు చెప్పుండుండొచ్చు. సో, ఫర్ దేర్ పర్పస్ ఐ డోంట్ నో. బట్ తనూజ గారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకున్న ఇన్ఫర్మేషన్, తనూజ పుట్టస్వామి గారు 3 వారాల నుంచి లీడింగ్‌లో ఉన్నారు. సో, ఈ రోజు కూడా, ఈ క్షణానికి కూడా తనూజ పుట్టస్వామి గారు లీడ్‌లో ఉంటున్నారు. బికాస్ ఆఫ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆ అమ్మాయికి అంత నెగటివిటీ వస్తున్నా కూడా బిగ్ బాస్ టీము సాటర్డే ఎపిసోడ్ అంటే తనూజాని టార్గెట్ చేయాలి, తొక్కేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే తప్పులు జరుగుతట్లేదా అంటే జరుగుతున్నాయి. జరుగుతున్న తప్పులకి వేయాల్సిన శిక్షలకి, అనాల్సిన మాటలకి సంబంధం లేకుండా పోతుంది. ఇప్పుడు ఎపో అని చెప్పి ఆ రోజు దివ్య అనింది. దానికి తల పొగరెక్కిందా? కళ్ళు నెత్తికెక్కాయా? ఇంత అవసరమా? అని ఆలోచిస్తారు కదా! ఇప్పుడు ఎంత పిండికి అంత రొట్టె. అంతకన్నా ఎక్కువ చేస్తే ఏమైద్ది? అట్టయితదనమాట యాపారం. సో, కాబట్టి అమ్మాయి అనిద్ది. అమ్మాయి కూడా తప్పులు చేస్తది. తప్పులు చేసిన దాన్ని బట్టి తిట్టాల. ఓవర్‌గా తిట్టేసి, ఓవర్‌గా తొక్కేస్తే ఏమైద్దంటే, ఆడియన్స్‌లో అంత అవసరం లేదేమో అనిపిస్తది. సింపుల్ ఎగ్జాంపుల్, తనూజ గారినే కాసేపు పక్కన పెడితే, సంజన గారు ఆ రోజు రితు చౌదరి గట్టిగా మాట్లాడేసింది. టూ మచ్‌గా తొక్కేసారు నాగ్ సార్. ఓవర్ ద పీరియడ్ ఏమైంది అదే ఎపిసోడ్‌లో? సింపతి వచ్చింది సంజన గారికి. అంటే ఎంత వరకు తొక్కితే చాలు అనుకోవాలి. అంతకన్నా దాటితే సింపతి వచ్చింది. సంజన గారి పర్సనల్ ఇష్యూస్‌ని తీసుకురావడము, సంజన గారిని టూ మచ్‌గా మాట్లాడటము, ఇమాన్యుయల్ సంజన గారి బాండింగ్‌ని వాళ్ళ బాండింగ్‌తో కలిపి మాట్లాడటము, ఇవన్నీ సంజన గారికి ఆ రోజు ప్లస్ అయ్యాయా లేదా?
బరాబర్ అవుతాయి కదా. సో అలాగే తనూజ గారి విషయంలో కూడా ఎంతవరకు తిట్టాలో అంతవరకు తిట్టుందంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఇది బిగ్ బాస్ ఇంటర్నల్ ప్లానా? సో అంటే లైక్ 2 వారాలు నెగిటివ్ అయింది కాబట్టి సో ఇప్పుడు కొంచెం సింపతి తీసుకొద్దాము తనకి అని బిగ్ బాస్ ఇంటర్నల్గా ప్లాన్ చేశాడో లేదో మనకు తెలియదు. బట్ అవన్నీ పక్కన పెడితే చూడడానికి మాత్రం చాలా గట్టిగానే తొక్కారు. సో దానికి తగ్గట్టు బయట ఆడియన్స్లో ఓటింగ్ అనేది క్రియేట్ అవుతుంది డెఫినెట్లీ. వీళ్ళు ఏం చేయాలో వీళ్ళు చేస్తారు. తనుజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నారయ్యా. సో మామూలు ఓటింగ్ కాదు. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్కి హాట్స్టార్లో గట్టి ఫ్లోనే పడుతుంది ఇమాన్యుయల్కి. సో బయట పర్సంటేజెస్కి అక్కడ హాట్స్టార్లో ఓటింగ్ పర్సంటేజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి అని చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ముత్తుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నాను. ఇమాన్యుయల్ ఓటింగ్కి కూడా చాలా గట్టిగా పడుతుంది ఇమాన్యుయల్కి. ఓకేనా. అందులో టాస్క్ మాస్టర్ ఇమాన్యుయల్ ఈరోజు గట్టిగా ఆడారు, రేపు గట్టిగా ఆడతారు. మళ్ళీ ఈరోజు ఇంట్రాక్షన్స్ ఉంటాయి ఎపిసోడ్లో. నిన్న ఎపిసోడ్ ఓకే, ఈరోజు మళ్ళీ ఎపిసోడ్స్లో ఇంట్రాక్షన్ ఉంటుంది ఆడియన్స్ తోటి. ఈరోజు ఒక టాస్క్ కూడా గెలుస్తాడు. అరే బాబు ఒకసారి ఓడిపోరా టాస్క్లు, నాయన నీకు పుణ్యం ఉంటుందిరా ఇమాన్యుయల్ అని అడుగుతుంటారు హౌస్ మేట్స్. నాకు తెలిసి ఆ రేంజ్లో గెలుస్తున్నాడు ఇమాన్యుయల్. మరి అంతలావని గెలుస్తున్న వ్యక్తి మొన్నటి వరకు నామినేషన్స్లో లేక అతని ఆట మొత్తం వృధా అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ లాగే అయిపోయింది ఓటింగ్స్లో రాక. అలాంటిది లాస్ట్ 2 వారాలు, ఈ వారం ఖచ్చితంగా నామినేషన్స్లో ఉన్నారు, వచ్చే వారం డెఫినెట్గా నామినేషన్స్లో ఉంటాడు. సో కాబట్టి ఆ అబ్బాయి ఇప్పుడు ఆడుతున్న ఆట ఏదైతే ఉందో ఇమాన్యుయల్, ఇన్ని రోజుల ఆటకి ఈ రోజు నామినేషన్స్లో ఉన్నదానికి ఇప్పుడు ఈ వీక్ నామినేషన్స్లో ఉండి ఆడుతున్న దానికి కూడా మొత్తానికి కలిపి గుద్దుతున్నారయ్యా ఓట్లు. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను మిస్డ్ కాల్స్లో నా ఇమాన్యుయల్కి కూడా చాలా గట్టిగా ఓటింగ్ పడుతుంది అని. సో కొన్ని థింగ్స్ మనం ఇక్కడ అడ్రస్ చేయకూడదు కాబట్టి వాటి గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. సో ఆ పరంగా చూసుకున్నా కూడా ఇమాన్యుయల్కి గట్టి ఓటింగ్ పడుతుంది. ఓకేనా. సో కాబట్టి తగ్గేది లేదు ఇమాన్యుయల్, ఆ రేంజ్లో ఓటింగ్ వస్తుంది ఇమాన్యుయల్కి. ఈ వీక్ కొంచెం గట్టి పుష్ వచ్చింది. దట్టు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో కొంత ఇమాన్యుయల్కి ఓటేసే దానికి కూడా ఛాన్స్ ఉంది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఖాళీగా ఉన్నవాళ్ళు, సో తనూజాతోటి మ్యూచువల్ అనుకునే వాళ్ళు తనూజా గారికి వేసే వాళ్ళు ఉంటారు. బట్ కళ్యాణ్ ఇమాన్యుయల్ ఫ్రెండ్షిప్ చూసి కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఓటింగ్ వేసే వాళ్ళు ఉంటారు. సో అదే కళ్యాణ్ సరే ఎంతైనా కళ్యాణ్ డెమోన్ అంతగా క్లోజ్ కాకపోయినా సో డెమోన్కి కూడా ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. లాస్ట్ వీక్ వేసినట్టు లాస్ట్లో బర్నీ గారిని పెట్టేసి ఎలా అయినా బర్నీ గారిని ఎలిమినేట్ చేయడానికో లేకపోతే సంజనా గారిని సేవ్ చేయడానికో ఏదో ఒకటి వాళ్ళు ఆడ కూడా చేస్తారు. ఖాళీగా ఉంటారు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు గెలుగుతూ ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. 3వ ప్లేస్లో డెమోన్ పవన్. నిన్న ఎపిసోడ్లో కొంచెం సింపతి క్రియేట్ అయింది. యాక్చువల్గా అన్సీన్లో కానీ ఆ ఎపిసోడ్ లైవ్లో కానీ కొంచెం ఫన్ యాంగిల్ చూపించాడు డెమోను, తనూజాతోటి మాట్లాడటము చేయటము. సో కొన్ని కట్ చేసేస్తున్నాడు బిగ్ బాస్. అండ్ మన డెమోన్ గురించి ఎలివేషన్ ఇస్తారు. అక్కడ 2 గంటల నుంచి పనిచేస్తున్నాడు ఆ కుర్రోడు నిలబడి, ఆడికి ఎంత ఓపిక, ఆడి హస్బెండ్ మెటీరియల్ అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తా ఉంటాడు సంజనా గారికి. సంజనా గారు ఇమాన్యుయల్ పొగుడుతుంటారు మన డెమోని, అది కూడా లేపేశారు బిగ్ బాస్. ఆ అబ్బాయి అసలు ఏమి చేసినా కానీ బిగ్ బాస్ అసలు చూపించడానికి ఇష్టపడట్లా. ఆ లాస్ట్ వీక్ ఆ టవర్ టాస్క్లో కళ్యాణ్ ఫస్ట్ కొడతారు, పడతాయి కళ్యాణ్వి, అది కూడా వేయలేదు, ఆ క్లిప్ కూడా వేయలేదు. సో ఈ క్లిప్ కూడా వేయట్లేదు. పాపం ఆడియన్స్తో ఎంతో కొంత నెట్టుకుంటూ వస్తున్నారు. బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి సో ఆ ముందుగా ప్రొజెక్షన్ అనేది వస్తుంటుంది ఎంతో కొంత. లాస్ట్ వీక్ సెకండ్ ప్లేస్లో 22%తో ఉన్నాడు అంటే అఫీషియల్ ఓటింగ్లో, అది ఎంతో కొంత కళ్యాణ్ ఓటింగ్ అనేది షేర్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఎంతో కొంత కళ్యాణ్ ఓటింగ్ షేర్ అయ్యి ఉంటుంది. మిస్డ్ కాల్స్ కూడా చాలా గట్టిగా వస్తున్నాయి. అండ్ డెమోన్ పవన్ 3వ ప్లేస్లో ఉన్నారు. 4th ప్లేస్లో తిరుగులేదు ఇంకా ఈ బాటమ్ 3 ఎవరైతే ఉన్నారో ఈ బాటమ్ 3లో సో ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో బాటమ్ 3లో సో ఈ బాటమ్ 3లో సో బాటమ్ 1 వేసుకోండి. సో టాప్ 4 బర్నీ శంకర్ గారు టాప్ 4లో ఉన్నారు. ఓటింగ్ చాలా బాగా పడుతుంది. హాట్స్టార్లో మిస్డ్ కాల్స్ కూడా గట్టిగా వస్తున్నాయి. ఫ్లో కనిపిస్తూ ఉందంట హాట్స్టార్లో. అండ్ బర్నీ గారు కెప్టెన్ అయ్యారు. సో ఈరోజు కొంచెం గట్టిగానే గేమ్ ఆడారు. సో ఆయన స్టాండ్ తీసుకుంటున్నారు. మొన్న ఏదైతే జరిగిందో సాటర్డే ఎపిసోడ్లో అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ బర్నీ గారికి వచ్చింది. తనూజా గారికి ఎంతైతే సింపతి క్రియేట్ అయిందో బర్నీ గారికి కూడా అంతే అడ్వాంటేజ్ క్రియేట్ అయింది కదా. బికాస్ ఆఫ్ నాకు సార్ ఇచ్చిన నెరేటివే కంప్లీట్లీ రాంగ్ నెరేటివ్ ఇచ్చాడు. బికాస్ ఆఫ్ ఋతు బయటకు వెళ్ళిపోతుంది, ఋతుని ఇప్పుడు నెగిటివ్ చేయకూడదు అన్న దాంట్లోకి వెళ్ళి సంజనా గారికి కొంచెం లాస్ట్ వీకే కదా సంజనా గారిని గట్టిగా అట్లా చేసింది. సో మళ్ళీ ఆ రిప్ ఉండకూడదు అని చెప్పి సంజనా గారికి ఒక పాజిటివ్ యాంగిల్లో వెళ్ళిపోయి కంప్లీట్లీ స్క్రిప్ట్నే మార్చేసి మాట్లాడారు అక్కడ. సీరియస్లీ
అప్పుడు అది ఏమవుతుంది, బర్నీ గారికి కొంచెం ఎంతో కొంత అడ్వాంటేజ్ అవుతుంది అండ్ బర్నీ గారికి ఓటింగ్ కూడా పడుతుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో నుంచి బర్నీ గారికి కావాల్సినంత ఓటింగ్ బర్నీ గారికి వస్తుంది. ఎంతో కొంత ఫ్యామిలీ ఆడియన్స్, సీరియల్ ఆడియన్స్, బర్నీ గారిని ఇష్టపడే వాళ్ళు, సో ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో బర్నీ గారికి ఓటింగ్ పడుతుంది. 4th ప్లేస్లో బర్నీ గారికి ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి వెనక్కి పడుతుంది. ఎవరు డైజెస్ట్ చేసుకున్నా చేసుకోలేకపోయినా అన్అఫిషియల్ పోల్స్లో వేరేలాగా ఉంటుంది, అఫీషియల్ పోల్స్లో వేరేలాగా ఉంటుంది. లాస్ట్ వీక్ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. సుమన్ శెట్టి అన్నకి ఓటింగ్ పడుతుంది. ఎవ్వరు ఏం చేసినా కానీ మనం ఏం చేయలేం. అందుకనే బిగ్ బాస్ అదే కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి లాస్ట్లో ఉన్న వాళ్ళని పంపించేస్తాము, ఎలిమినేట్ చేసేస్తాము, ఇలాంటి ఏదో ఒకటి సోది కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, ఏంటి అనేది అసలు ఎవరికి తెలియదు. బిగ్ బాస్ అలా మాట్లాడుతున్నాడు, క్లారిటీగా లేకుండా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్ క్రియేట్ చేశారు. సో కాబట్టి రెగ్యులర్ ఓటింగ్లో సుమన్ అన్నకి ఓటింగ్ పడుతుంది. సుమన్ అన్నకి అండ్ దట్టు డెమోన్ పవన్ సుమన్ అన్నకి ఒక ఎలివేషన్ ఇస్తే సుమన్ అన్న మళ్ళీ తిరిగి డెమోన్ పవన్కి 1,50,000 ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు, మాసు మరణం అసలు. అయితే భలే అనిపించింది. అంటే లైక్ అనుకున్నా సరే చేశాడు, వెంటనే చేస్తాడా చెయ్యడా, మన సుమన్ అన్నకి బర్నీ అన్నకి ఏమన్నా తీసుకెళ్ళి ఇస్తాడా అనుకున్నాం కానీ ఆహా. సో తనని ఎవరైతే ద్వేషిస్తారో తను తిరిగి అలాగే ద్వేషిస్తారు, తనని ఎవరైతే నామినేట్ చేస్తారో తిరిగి తననే నామినేట్ చేస్తారు, తనకి ఎవరైతే థమ్స్ డౌన్ ఇస్తారో తిరిగి వాళ్ళకే థమ్స్ డౌన్ ఇస్తారు, తనకి ఎవరైతే సపోర్ట్ చేస్తాడో సేమ్ మళ్ళీ తిరిగి అతనికే సపోర్ట్ చేస్తాడు. అంతే అనమాట. నువ్వు ఇచ్చిపుచ్చుకోవడం, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, ఆ టైప్లో నువ్వు నా దగ్గర నుంచి తీసుకో అన్న రేంజ్లో ఒక బిజినెస్ నడుపుతున్నాడు ఆయన. ఓ దందా అయితే కొనసాగిస్తున్నాడు. నిన్న డెమోన్ పవన్కి ఇవ్వటం కూడా అదే అన్నమాట. సో మరి డెమోన్ పవన్ ఏ లాజిక్తో ఇచ్చాడు అనేది కాసేపు పక్కన పెడితే ఈయన మాత్రం డెమోన్ పవన్కి సరైన సమయంలో సరైన చోట బిడ్డకి చెంబు భలే అందించాడయ్యా అన్నట్టు ఆ రేంజ్లో 1,50,000 అతని చేతిలో పెడతారనమాట. దాని వరకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. లాస్ట్ వీక్ సుమన్ ఎంతో కొంత ఆడాడు అండ్ సుమన్ ఓటింగ్ కాన్స్టెంట్గా ఎప్పుడు ఎలా పడుతుందో సుమన్ ఓటింగ్ అలాగే పడుతుంది. ఆ పెరగటాలు తగ్గటాలు ఏమిలో ఆయన ఓటింగ్ ఆయన పడుతుంది. దాంట్లో పిఆర్ ఓటింగ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. పిఆర్ లేకుండా ఎవడొస్తాడు, పిఆర్తోనే వచ్చాడు ఆయన కూడా. సో కాబట్టి ఆయనకు కూడా పిఆర్ ఓటింగ్ ఉంది, పిఆర్ ఓటు పడుతుంది. లాస్ట్ ప్లేస్లో సో ఇది కూడా షాకింగ్గానే ఉంటుంది చాలామందికి. అన్న నిన్న ఎపిసోడ్ అంతలా జరిగింది కదా, అయినా కానీ సంజన గారి లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. నిన్న అన్అఫిషియల్ పోల్స్ ఎప్పుడైతే అఫీషియల్ పోల్ ఎప్పుడైతే ఎండ్ అయిందో లాస్ట్ ఫ్రైడే నైట్, సో అప్పుడు కూడా సంజన గారు మధ్యలోనే ఉంటారు ఏదో ఒక పొజిషన్లో అనుకున్నాం. బట్ రితు కంటే ఒక పైన పొజిషన్లో ఉన్నారు, సింగిల్ డిజిట్ ఓటింగ్లో ఉన్నారు అఫీషియల్ ఓటింగ్లో లాస్ట్ వీక్. అది కూడా ఎంతో యాడో పెట్టా దాన్ని మర్చిపోయా, డిలీట్ చేసేసి ఉంటామేమో. ఉంది 8.50 ఓటింగ్. రితుకి లాస్ట్ వీక్ 7.22. సో ఇదన్నమాట లాస్ట్ వీక్ ఓటింగ్. సో కాబట్టి సంజన గారికి అండ్ సుమన్ అన్నకి 12%. సో సుమన్ అన్నకి 12%, దాంట్లో ఒక 2% అటు ఇటు అయినా కానీ సుమన్ అన్న 10%, సంజన గారు 8%. సంజన గారి ఓటింగ్ ఎంతో కొంత పెరుగుండొచ్చు, కొంచెం అయినా పెరుగుంటుంది. బట్ అది సుమన్ అన్నను క్రాస్ చేసే అంత ఓటింగ్ అయితే పడట్లేదు ఎట్ ప్రెసెంట్ తెలుస్తున్న దాని ప్రకారం. మన అఫీషియల్ పోల్స్ గురించి మాట్లాడుకుంటే సుమన్ అన్న సంజన గారి కంటే తక్కువే ఉంటారు, మనం ఈజీగా మాట్లాడేసుకోవచ్చు. సుమన్ అన్న బాటంలో ఉన్నారు, సంజన గారు బాటం 2లో ఉన్నారు, సంజన గారి పైన బర్నీ గారు ఉన్నారని చెప్పి చాలా తేలిగ్గా మాట్లాడేయచ్చు. బట్ లాస్ట్ వీక్ సోర్సు అఫీషియల్ ఓటింగ్ మన దగ్గర ఉన్నప్పుడు దానికి ఒక్క రోజుకి పెద్ద మార్పులు ఏమన్నా వస్తాయా అంటే పెద్ద మార్పులు ఏం రావు. పెద్ద మార్పులు వచ్చే అంత ఎపిసోడ్ అక్కడ వచ్చిందంటే డెఫినెట్లీ సంజన గారికి ఆ ఎపిసోడ్ పడింది. ఆడియన్స్ డెఫినెట్లీ సంజన గారితో కనెక్ట్ అవుతారు. సున్నా ఏంద్ర బొకడాగా అని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ని గట్టిగా వాయించుకుంటారు. సో దానికి సంజన గారికి ఓటింగ్ పడుంటుంది డెఫినెట్లీ, తిరిగే లేదు. ఎందుకంటే ఆడియన్స్ ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అయ్యే సిట్యువేషనే లేదు. సంజన గారికి 0 ఇవ్వటంలో అనేది కావాలంటే నిరాహార దీక్షలు కూడా చేస్తారు వాళ్ళు, ఆ రేంజ్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఆమె వల్లే బిగ్ బాస్ నిలబడింది అని చెప్పి నేను కూడా నమ్ముతున్నాను, నాతో పాటు కొన్ని లక్షల మంది నమ్ముతారు బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవ్వరు. సో కాబట్టి వాళ్ళందరూ ఓట్లు వేస్తారంటే సో వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ పేజెస్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటారు. సో అలా చేసుకుంటామంటారు. బట్ సంజన గారికి ఓటింగ్ పడుతుందంటే పడుతుంది, బట్ బాటంలోనే ఉంది. ఈ రోజుకి సంజన గారు ఓటింగ్లో మార్పులు వచ్చేదానికి కూడా ఏం లేదు, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. మేబీ
ఈ రోజు నైట్కి ఏమన్నా చేంజెస్ ఏమన్నా జరగొచ్చేమో. అఫీషియల్ ఓటింగ్లో కంప్లీట్గా మనకి ఎంతో కొంత పర్సంటేజెస్ అనేవి లిటిల్ బిట్ అని తెలుస్తాయి కాబట్టి సో మన కిందకి రావచ్చేమో. కానీ ఫ్లో అయితే మాత్రం ఫస్ట్ టాప్ 3కి అలాగే పడుతుంది. బాటమ్ 3కి వచ్చేసరికి లాస్ట్ వీక్ ఏదైతే ఓటింగ్ ఉందో సో దాన్ని ఫ్లోతోనే మాట్లాడుతున్నాను. సో ప్రాపర్గా మన దగ్గరికి రిజల్టే లేదనమాట. సో కాబట్టి చూసిన దాని ప్రకారం, తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఇలాగే ఉంటుంది ఓటింగ్ అనమాట. సో ఇప్పుడు ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ డబుల్ ఎలిమినేషన్ టాప్ 5కి వెళ్తామని అనుకుంటుంటే, బట్ టాప్ 6కే వెళ్తారని చెప్పి గట్టి కొట్టేస్తా ఉంది. ఎందుకంటే ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేసేసి డెమోన్ ఆల్రెడీ టాప్ 3లో కనిపిస్తూ ఉన్నాడు క్లియర్గా. ఓకేనా, ఈ వీక్ కళ్యాణ్ కూడా నామినేషన్స్ లేడు. నేను మొన్నే చెప్పాను, కళ్యాణ్ ఒకవేళ నామినేషన్స్లోకి లేకపోతే అది మామూలు విషయం కాదు, అసలు డెమోన్కి ఈజీగా డెమోన్ టాప్ 5లోకి వెళ్ళిపోతాడు అని. సో బిగ్ బాస్ టీము అదే చేసింది. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో అదే చేసింది. కళ్యాణ్ నామినేషన్స్లోకి తీసుకురాకపోవడం అనేది డెమోన్ కోసమే క్లియర్గా. సో ఇప్పుడు డెమోన్ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు క్లియర్, ఇంకా దాంట్లో తిరిగిలేదు. సో డెమోను, నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్, తనూజ, పుట్టస్వామి, కళ్యాణ్. సో నలుగురు టాప్ 5లోకి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ కోసం ముగ్గురు పర్సన్స్ కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ముగ్గురు పర్సన్స్లో బర్నీ గారికి కొంచెం ఎడ్జ్ చూపిస్తున్నప్పుడు టాప్ 5లోకి వెళ్ళడానికి సో బెటర్ టాప్ 6 పెట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో టాప్ 6 పెట్టి సంజన గారిని పుష్ చేస్తారా, టాప్ 6 పెట్టి మన సుమనని పుష్ చేస్తారో తెలియదు. కానీ సో టాప్ 6 పెట్టేదానికి బీభత్సమైన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సింగిల్ ఎలిమినేషన్ కిందకే వెళ్తుంది అనే తెలుస్తుంది. ఇంకా అదంతా గట్టిగా నమ్మట్లేదు, ఆ లాస్ట్ డే వరకు తెలియదు. కాబట్టి ఇమ్యూనిటీ అయితే మాత్రం ఎవరికొకరికి వచ్చుద్ది, బట్ ఆ ఎలిమినేషన్ అనేది మాత్రం నాకు నమ్మకం కుదరట్లేదు. బిగ్ బాస్ డైరెక్ట్గా చేసేస్తారా అనేది. సో ఇప్పటికే స్టిల్ నేను నమ్ముతుంది సింగిల్ ఎలిమినేషన్ కిందకి వెళ్తారని. మొన్నటి వరకు డబుల్ ఎలిమినేషన్ అనుకున్నాను, కానీ ఇప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అని అనిపిస్తుంది, అనుకుంటున్నాను. సో ఇదనమాట ఓవరాల్గా ఎర్లీ మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్. ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. అంటే జై హింద్.